ఇలా నారోయింగ్ వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ను తొలగించడానికి కూడా ఈ మధ్య అడ్వాన్స్ మెథడ్స్ వచ్చినాయి. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కరిగిస్తాము. అదే కాకుండా హై ప్రెషర్ బలూన్ ఇన్ఫ్లేషన్ చేస్తాము. స్టెంట్ లోపల మళ్ళీ వేరే రకమైన స్టెంట్ అమర్చవచ్చు. లేదంటే డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్స్ అన్ని కూడా స్టెంట్లో నారోయింగ్ వచ్చినప్పుడు అది డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్తో చేయొచ్చు. ఇంకా ఇలా చేసిన తర్వాత రెండోసారి మూడోసారి కూడా ప్రాబ్లం అయిన వాళ్ళకి సర్జరీని ఎట్లయినా మనం లాస్ట్ రిసార్ట్ కింద వాడతాము. సో ఇంతకుముందు 100 మంది పేషెంట్స్కి బైపాస్ సర్జరీ జరుగుతుంటే ఇప్పుడు 80-85% మందికి మనము వితౌట్ ఆపరేషనే స్టెంట్ ద్వారానే చేయగలుగుతాం. బ్యూటీ ఆఫ్ స్టెంట్స్ ఏమిటంటే చిన్న చేతి రక్తనాళాల గుండా కానీ కాలు రక్తనాళాల గుండా కానీ చేసినప్పుడు రోగికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాన్ ఇన్వేజివ్గా ప్రొసీజర్ అయిపోగానే మళ్ళీ 6 గంటల్లో కూర్చొని కాఫీ టీ తాగుతూ ఆనందంగా ఉండగలుగుతారు. నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళగలుగుతారు. కాకపోతే డాక్టరు చెప్పిన అడ్వైస్ ప్రకారంగా ఈ స్టెంట్స్ చేసిన తర్వాత బ్రిలింటా అని యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటారు, టికాగ్రిలారు, ఆస్పిరిన్, ఇంకా హైడోస్టాటిన్ అంటాం, అటరోస్టాటిన్, రోసువాస్టాటిన్ అటువంటి మందులు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మళ్ళీ అక్కడే నారోయింగ్ రాకుండా మనం చాలా మట్టుకు దాన్ని కాపాడుకోవచ్చు. ఈ నారోయింగ్ ఛాన్సెస్ అప్పుడప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుందని మనకు అధ్యయనంలో తెలిసింది. కనుక షుగర్ను, బీపీని, కొలెస్ట్రాల్ను కూడా మంచి కంట్రోల్ ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ఇంకా మనకు ఈ స్టెంట్స్ ఒకవేళ ప్రాబ్లం అయినప్పటికీ కూడా మళ్ళీ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా అంటే అది ఎట్లయినా ఇందాక చెప్పినట్టుగా మనకు సర్జరీ ఎట్లయినా రిజర్వ్లో ఉంటుంది. స్టెంట్స్ వేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇందాక చెప్పినట్టుగా నేను డాక్టర్ సలహాలు పాటించే టాబ్లెట్స్ వేసుకోవాలి, డైట్లో కొంచెం నియమాలు పాటించాలి, ఎక్సర్సైజ్ లాంటి వాకింగ్ లాంటివి చేసుకొని మళ్ళీ అక్కడే నారోయింగ్ రాకుండా మన ఎక్సర్సైజ్ కెపాసిటీ పెంచుకున్నట్టయితే ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎన్ని రకాల స్టెంట్స్ ఉన్నాయనేది ఇటు కన్సర్న్ డాక్టర్ స్పెషలిస్ట్ డిసైడ్ చేస్తారు. బై అండ్ లార్జ్ మెటాలిక్ స్టెంట్స్, దాని మందు పూసిన స్టెంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. ఆ డ్రగ్స్లలో ఇంతకుముందు ప్యాక్లిటాక్సాలు, సిరులిమస్ బేస్డ్ అండ్ డ్రగ్స్ ఉంటుండే. ఇప్పుడు ప్యాక్లిటాక్సాల్ స్టెంట్స్ లేవు, అన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ లైమస్ బేస్డ్ డ్రగ్సే. ఈ మధ్య కొన్నిసార్లు అంతకుముందు స్టెంట్ కరిగే స్టెంట్లు కూడా వచ్చినాయి, బయో అబ్జార్బుల్ స్టెంట్స్ అని. కానీ దాంట్లో కరిగేటప్పుడు కొంచెం క్లాటింగ్ అవుతుందని చెప్పి అది విడ్రా చేయబడింది. మళ్ళీ ఈ మధ్యనే మెరిల్ అనే కంపెనీ స్మాల్ మెరీస్ అనే కొత్త రకం సన్నటి స్ట్రట్స్ ఉండే అబ్జార్బుల్ స్టెంట్స్ వచ్చినాయి. కానీ ఇంకా చాలా వరకు అధ్యయనాలు జరగాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మన 3rd జనరేషన్ లేటెస్ట్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్, దానికి థిన్ స్ట్రట్స్ ఉంటాయి, దాని మీద పాలిమర్ స్టేబుల్గా ఉంటుంది, దాని మీద మళ్ళీ నారోయింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. స్టెంట్కు బైపాస్ సర్జరీకి మధ్య తేడా అంటే బైపాస్ సర్జరీ అంటే హార్ట్ కట్ చేసి, చెస్ట్ కట్ చేసి ఆ బ్లాక్ ఎక్కడైతుందో దానికి ఆల్టర్నేటివ్ ఛానల్స్ క్రియేట్ చేసి చేస్తారు కనుక బైపాస్ సర్జరీ అంటాం. కానీ స్టెంట్స్కి అదేమో స్టెంటింగ్ చేయడానికి అదేం అవసరం ఉండదు. కేవలం చేతి రక్తనాళం ద్వారా కానీ కాలు రక్తనాళం ద్వారా కూడా సన్నటి వైర్ వేసి బలూన్తో దాన్ని ఓపెన్ చేసి అక్కడే స్టెంట్ హై ప్రెషర్తో ఫిక్స్ చేసి దాన్ని ఓపెన్ చేసేస్తాం. దీనివల్ల ఏమాత్రం కటింగ్ కానీ మత్తు కానీ అవసరం లేకుండా రోగి ఇమీడియట్గా కోలుకొని నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళడానికి వీలవుతుంది. కాకపోతే ఏ రోగికి ఎటువంటి స్టెంట్ అమర్చాలా, స్టెంట్ సరిగ్గా కూర్చుందా లేదా అని చూడడానికి కావాల్సిన ఇంట్రాకోరనరీ ఇమేజింగ్, ఓసిటీ, ఐవస్ పరికరాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. స్టెంట్ చేసే ముందు కాల్షియం లాంటివి ఏమైనా ఉన్నట్టయితే దాన్ని కరిగించేదానికి వచ్చిన ఐవీఎల్ బలూన్ లాంటివి, ఓపిఎన్ బలూన్ లాంటివి అవసరమై బెడ్ ప్రిపరేషన్ చేసి చాలా దాన్ని మంచిగా స్టెంట్ అమర్స్తే కనుక బై అండ్ లార్జ్ 100 మందిలో 95% మందికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు.